హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఈరోజు మీ ముందుకి ఒక ట్రిప్లెక్స్ గేటెడ్ కమ్యూనిటీ విల్లాను తీసుకురావడం జరిగిందండి. ఈ విల్లా చూసుకున్నట్టయితే మనకి టీసీఎస్ ఆదిబాట్లకి కేవలం మనకు ఒక 800 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది మనకి 2 acresలో ఉంటుందండి. అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12ని చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 5 minutes డ్రైవ్లోనే ఉంటుంది. అలాగే కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో చాలా బాగున్నాయండి. అలాగే ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ శివసార్ నుంచి కూడా తెలుసుకున్న ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినారు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే శివసార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి ఫోన్ చేసినట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సార్ నమస్కారం. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నాను, చాలా బాగున్నాను సార్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందన్నది ఒకసారి ఫస్ట్ లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఎగ్జాక్ట్ మెయిన్ హైలైట్ అంటే లొకేషన్కి టీసీఎస్ ఆదిపట్ల టీసీఎస్ నుంచి జస్ట్ 800 మీటర్స్లో ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి 2 acre ప్రాజెక్ట్ అండి. ఓకే, టోటల్ 29 విల్లాస్ ఉంటాయి. మొత్తం 29 విల్లాలు 29 విల్లాలు ఉంటాయి. కంప్లీట్గా ట్రిప్లెక్స్ విల్లాస్, మొత్తం కూడా ట్రిప్లెక్స్ విల్లాస్. ఇంకోటి కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్. మొత్తం రెడ్ బ్రిక్ వాడడం, ఎక్కడ కూడా సిమెంట్ బ్రిక్, మొత్తం రెడ్ బ్రిక్. మీరు సొంతంగా కస్టమర్ ఎలా అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటారో మనం కూడా అదే విధంగా చేసి ఇచ్చినాం. ఓకే, ఓన్లీ ఈ బ్రిక్ అనేదే కాదు, ప్రతి మెటీరియల్ కూడా మేము క్వాలిటీ వాడినాము. ఓకే, సో ఒకసారి కస్టమర్ వచ్చి విజిట్ చేస్తే అర్థమవుతుంది. సార్ ఒక్కసారి లొకేషన్ హైలైట్ చెప్పండి. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి మనకి జస్ట్ మనకు 5 minutes డ్రైవ్ ఉన్నాం, అంటే మనకు 2 kilometers లోపట్నే ఉన్నాం. 2 kilometers ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి ఒక 2 kilometers అవుతుంది. అండ్ శంషాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది? శంషాబాద్ నుంచి మనకు ఒక 16 kilometers వస్తుందండి. అంటే ఓవరాల్ ఒక 20 నుంచి 25 minutes డ్రైవ్ అంతే. సార్ ఇక్కడ మనకి ఇంకా దగ్గరలో మనకి ఎలాంటి కనెక్టివిటీస్ ఉన్నాయి ఒకసారి చెప్పండి. దగ్గరలో ఎల్బీ నగర్ కానీ తుక్కుగూడ కానీ దగ్గరలో అంటే మనకి ఎల్బీ నగర్ మనకి ఓన్లీ 17 kilometers అవుతుంది. ఎల్బీ నగర్ 17 kilometers. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్. ఓకే, మెట్రో వరకు 17 kilometers అవుతుంది. ఓకే, అండ్ ప్రాజెక్ట్ కూడా మీకు ఓఆర్ఆర్ ఇన్నర్ లో ఉంటుంది. ఓకే, లోపట్నే ఉన్నాం మనం. ఓఆర్ఆర్ లోపల ఉంటుంది. అండ్ తుక్కుగూడ కూడా మనకి జస్ట్ 8 kilometers ఉంటుంది. చూసుకోవచ్చు అండి. మనకి కనెక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇప్పుడు మన లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకున్నాం కదండి. ఒకసారి ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి కూడా సార్ని అడిగి కూడా తెలుసుకున్నాం. సార్ ఇక్కడ మనకి దగ్గరలో ఎలాంటి ఎంప్లాయ్మెంట్ జోన్ ఉంది? టీసీఎస్ అయితే మనకి ఆల్రెడీ 800 meters ఉంది, ఇంకా మిగతా కూడా ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే నెక్స్ట్ టాటా ఏరోస్పేస్ కూడా మనకు పెద్దగా దూరం ఉండదు, 2.5 kilometers జస్ట్. ఓకే, ప్రాజెక్ట్ నుంచి మనకి ఫాక్స్కాన్ కానీ మనకు ఒక 6 kilometers అవుతుంది. ఫాక్స్కాన్ కానీ కేన్స్ ఎలక్ట్రానిక్స్, రంగారెడ్డి కలెక్టరేట్, ఇంకా అన్ని తెలిసినాయి. దాని తర్వాత ఇంకోటి 300 feet రోడ్ అని చెప్పి కూడా అనౌన్స్ అయింది కదా. అవును సార్, వండర్లా నుంచి మనకి టువర్డ్స్ ఫోర్త్ సిటీకి. ఎగ్జాక్ట్లీ దానికి కూడా మనకు ఒక 6.5 kilometers ఉంటుంది అంతే. ఓకే, అంటే మనకి అతి సమీపంలోనైతే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 వస్తుంది. ఫోర్త్ సిటీకి వచ్చేసి మనకి వండర్లా నుంచి వస్తుంది. చూసుకోవచ్చండి. ఇవన్నీ కూడా కనెక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు సార్ వచ్చేసి ఈ లొకేషన్ హైలైట్స్ తో పాటు అలాగే ఈ ప్రాజెక్ట్ కూడా మీకు దగ్గర నుండి కూడా చూపించడం జరుగుతుంది. సార్ ఇందులో మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వరకు విల్లాస్ ఉన్నాయి? మనకి 153 square yards నుంచి అప్ టు మనకి 217 square yards వరకు ఉన్నాయి. ఓకే, ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 2600 ఎస్ఎఫ్టీ నుంచి, అంటే బేసిక్ ఎస్ఎఫ్టీ 2600 అప్ టు మనకు 3800 వరకు ఉన్నాయి. ఓకే, దీంట్లో మనది ల్యాండ్ లార్డ్ షేర్. ఓకే, కాబట్టి మీకు జిఎస్టీ అనేది ఉండదు. ఓకే, ల్యాండ్ లార్డ్ షేర్ కాబట్టి అండి మనకి జిఎస్టీ అయితే మనకి మినహాయింపు అయితే ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం గమనించగలరు. సార్ ఇందులో మనకి ఓవరాల్ ఒకటే రోడ్ ఉన్నట్టుంది కదా సార్? ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి. ఇది మనకి 40 feet రోడ్ అండి. ఓకే, నెక్స్ట్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అంటే మనకి ఈచ్ హౌస్ కూడా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చేసింది. అవునండి, చూసుకోవచ్చు అండి. మనకి బయట ఎక్కడ కూడా వైరింగ్ ఉండదు. ఒకసారి ఓవరాల్ గా లేఅవుట్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి స్ట్రీట్ లైట్స్ తో పాటు మనకి సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా ఫిట్ చేయడం జరిగింది. సార్ ఇక్కడ మనకి సెక్యూరిటీ పరంగా సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. మనకి ఓవరాల్ గా ఎగ్జిట్ అండ్ ఎంట్రీ కూడా సెక్యూరిటీ కూడా ఇదంతా కూడా ఉంది. సెక్యూరిటీ ఉంది, దాంతో పాటు ఇంటర్కామ్ కూడా ఉంది. చూసుకోవచ్చు అండి. ఇంటర్కామ్ ఫెసిలిటీ అనేది కూడా మనకి సెక్యూరిటీ పరంగా ప్రొవైడ్ అనేది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసే విల్లా ఇది మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్? 180 square yards. ఇది 180 గజాలు. వెస్ట్ ఫేసింగ్ విల్లా. చూసుకోవచ్చు అండి. మనకి కార్ పార్కింగ్ కూడా చాలా బాగా రావడం జరిగింది. 2 SUVs కూడా మనకి ఈజీగా పార్క్ చేసుకునే వీలు ఉంది. అలాగే మనం మళ్ళొకసారి కూడా రోడ్ చూసుకుందామండి. చాలా బాగా కనబడుతుంది విల్లా అనేది కూడా. జస్ట్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ ఉన్నాయి కాబట్టి మనకి ప్రశాంతంగా ఉందండి లేఅవుట్ మాత్రం. అలాగే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కనెక్టివిటీ చూసుకున్నట్టయితే మనకి టీసీఎస్ ఇట్లాగా చెప్పుకున్నాము. అలాగే మనకి వండర్లా కానీ, మనకి ఫాక్స్కాన్ కానీ, కేన్స్ కానీ, అలాగే కలెక్టర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా మనకి అతి సమీపంలోనే ఉంటాయండి. ఒక మంచి లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో నుంచి మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి విల్లా కూడా ఒకసారి చూసుకుందాం పదండి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో నుంచి ఒక విల్లా కూడా చూస్తున్నాం కదండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఇప్పుడు మనం సింహద్వారం కూడా ఒకసారి చూసుకుందామండి. మనకి 8 feet అయితే మనకి హైట్ అనేది కూడా రావడం జరిగింది. మనకి పడమర వాయువులు ఉంటుందండి సింహద్వారం వచ్చేసి. అలాగే మనం డోర్స్ అన్ని కూడా చూసుకున్నా కూడా మనకి 8 feet అనేది కూడా రావడం జరిగిందండి. అన్ని డోర్స్ కూడా మనకి 8 feet ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు మనకి డబల్ 25 టైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. మనకి ప్లేన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మధ్య మనం ఎక్కడ కూడా చూసుకున్నా కూడా ప్రొఫైల్ లైట్స్ అనేది కూడా హైలైట్ అవుతుంది కాబట్టి మనకి ప్రొఫైల్ లైట్స్ అనేది మీ యొక్క చాయిస్తో డిజైన్ అనేది కూడా చేయించుకోవచ్చు. అలాగే మనం వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే పడమర వైపు అలాగే మనకి ఇటు ఉత్తర వాయువు వైపు కూడా మనకి విండోస్ అనేది కూడా రావడం జరిగిందండి. ఈ విండోస్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి ఫోటో ఫ్రేమ్ విండోస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే మనం ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి పూజా రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. పూజా రూమ్లో ఒకరు కూర్చొని పూజ చేసుకున్నా కూడా బయట కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఒక 3-4 మెంబర్స్ అనేది కూడా పూజ చేసుకోవచ్చు అండి. ఏదైనా పండుగలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనకి మంచిగా కూర్చొని పూజ చేసుకునేందుకు మంచి స్పేస్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు ఓవరాల్గా హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి మిడిల్లో సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది కూడా రావడం జరిగింది. మీరు కస్టమైజేషన్లో మీరు ఇక్కడ టీవీ యూనిట్ చేయించుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుందండి. హౌస్ వచ్చేసి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా చూసుకున్నా కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కూడా హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే మనకి పడమర నైరుతి వైపు మనకి స్టెప్స్ అయితే రావడం జరిగిందండి. అలాగే మనకి ఇక్కడ పక్కకు చూసుకున్నట్టయితే లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టోరేజ్ రూమ్ లాగా కానీ లేదంటే పౌడర్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. చూసుకోవచ్చండి మనకి వెంటిలేషన్ పరంగానైతే హౌస్ వచ్చేసి చాలా బాగా డిజైన్ అనేది చేయడం జరిగింది. మనకి సెట్ బ్యాక్ చూసుకున్నా కూడా అంటే మనకి ఉత్తరం వైపు కానీ అలాగే మనకి దక్షిణం వైపు కానీ సెట్ బ్యాక్ చూసుకున్నా కూడా మనకి 3 feet అన్నది కూడా విడవడం జరిగింది. అలాగే మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet అన్నాం కదండి. మనం చూస్తే వెస్ట్ ఫేజింగ్ అయినప్పటికీ చూసుకోవచ్చండి మనకి తూర్పు వైపు కూడా మనకి చాలా స్పేస్ ఉందండి. అది కూడా చూసుకుందాము. ముందు ఒకసారి మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ కూడా చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. కంఫర్టబుల్గానైతే ఒక 3 members అయితే ఈజీగా వర్కింగ్ చేసుకునే వీలుగా ఉందండి. లోపల మొత్తం కూడా మనకి డబల్ 25 టైల్స్ అనేది వేశారని చెప్పాం కదండి. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్టయితే మనకి ఎల్ షేప్లో విత్ మనకి గ్రానైట్ అనేది రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా విండోస్ అన్ని కూడా చూసుకోవచ్చు అండి. మనకి ఎక్కడ కూడా పెద్ద విండోస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకి డైనింగ్ ఏరియా. కంఫర్టబుల్గా అయితే ఒక 6 seater డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ అండి. మనకి సర్వింగ్ గురించి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి తూర్పు వైపు అయితే మనకు ఒక డోర్ ఇచ్చారండి. అలాగే మనం ఈ డోర్ చూసుకున్నట్టయితే యూపీసీ డోర్ అండి. ఇప్పుడు మనం ఇంటికి తూర్పు వైపు వచ్చామండి. చూసుకోవచ్చు మనకి తూర్పు వైపు గల్లీ కూడా వాషింగ్ ఏరియా కూడా చాలా బాగా రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మనము దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీలో ఉన్నామండి. చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి 3 feet ఉంటుంది. అలాగే మనకి ఉత్తరం వైపు గల్లీ కూడా మనం చూసుకున్నట్టయితే 3 feet ఉంటుందండి. ఇది మనకి ఉత్తరం వైపు అంటే పక్క విల్లా చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపు ఉన్న గల్లీ. రెండు కూడా మనకి సేమ్ ఉంటాయండి. మనకి తూర్పు వైపు వచ్చే వరకు మనకి గల్లీ అయితే పెద్దగా ఉంటుంది. అది కూడా ఒకసారి చూపిస్తానండి. అలాగే మనకి వెంటిలేషన్ ఎందుకు మంచిగా వచ్చింది అనేది ఒక పాయింట్ చెప్తానండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి విల్లా టు విల్లా కూడా చూసుకున్నట్టయితే మనకి 6.5 feet వరకు మనకి విడ్త్ అయితే ఉంది కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే ఈచ్ విల్లా కూడా చాలా బాగా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా. ఈ వాషింగ్ ఏరియాలో మొత్తం కూడా మనకి టైల్స్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి 3 feet ఉంటుందండి. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విల్లాస్ అన్నిటి కూడా మనకి ఈశాన్యంలో వచ్చేసి మనకి 1.5 feet వరకు కూడా పెరగడం జరిగిందండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈశాన్యం అనేది పెరగడం కూడా మంచిదే అండి. ఇప్పుడు మనం ఓవరాల్గా గ్రౌండ్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకుందాం కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇది వచ్చేసి మనకి సిట్ అవుట్ ఏరియా చూసుకోవచ్చు అండి. ఇది కూడా మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ కూడా మీరు టీవీ యూనిట్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం సోఫా సెట్ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇందులో చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ అంతా కూడా మనకి ప్రొఫైల్ లైట్స్ అయితే కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం చూసుకున్నట్టయితే ప్లేన్ అయితే మనకి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం ఈచ్ రూమ్ కూడా చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ పరంగా విండోస్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి స్లైడింగ్ డోర్స్ యూపీవీసీ డోర్స్ అనేది రావడం జరిగింది. అలాగే మనకి మస్కిటో మెష్తో పాటు మనకి ఫోటో ఫ్రేమ్ మనకి మోడల్ అయితే కూడా మనకి ఇదంతా కూడా చేయడం జరిగింది. మొత్తం కూడా గ్రానైట్ అనేది వాడడం జరిగిందండి. మనకి విండోస్కి కానీ డోర్స్కి కానీ ఇదంతా కూడా చూసుకున్నట్టయితే. అలాగే మనం ఒకసారి డోర్ కూడా చూసుకుందాం. ఇది మనకి 8 feet డోర్. ఇక్కడ మనం స్టేర్ కేస్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి స్టేర్ కేస్లో కూడా 2 windows అనేది కూడా కేటాయించడం జరిగింది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఓవరాల్గా హౌస్ మొత్తం చూసుకున్నా కూడా ఇక్కడ కూడా మనం లైటింగ్ అయితే వాడట్లేదండి. న్యాచురల్ లైట్లోనే వీడియోని షూట్ చేయడం జరుగుతుంది. దట్టు ఏంటంటే వర్షాలు పడుతున్న సీజన్లో మనం షూట్ చేస్తున్నామండి. లైటింగ్ కూడా చూసుకోవచ్చు బయట తక్కువ ఉంది. అయినప్పుడు కూడా మనకి వెంటిలేషన్ రావడం అనేది కూడా జరుగుతుంది. ఒకసారి ఇందులో కూడా మనం సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. ప్రొఫైల్ లైట్స్ వేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగా రావడం జరుగుతుంది. ఆ డిజైన్ అనేది అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇటువైపు విండో అలాగే క్రాస్ వెంటిలేషన్ అనేది కూడా రావడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే మనకి డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అయితే ఉంటుందండి. లైక్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి కానీ ఇదంతా కూడా. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్.
ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్టయితే అండి మనకి వెస్ట్రన్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే జాగ్వార్ బ్రాండ్ అనేది కూడా మనకి శానిటరీ అంతా కూడా వాడడం జరుగుతుంది. ఒకసారి టైల్స్ యొక్క డిజైన్ ఇదంతా కూడా చూసుకుందాము. మంచిగా స్పేషియస్గా అయితే రావడం జరిగిందండి వాష్రూమ్ చూసుకున్నా కూడా. అలాగే ఈ ఏరియా చూసుకున్నట్టయితే ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా అండి. మన వార్డ్రోబ్స్ కానీ ఇదంతా కూడా మన డిజైన్ అయితే చేయించుకోవచ్చు. ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్టయితే హౌస్ వచ్చేసి అయితే ఇంకా చాలా బాగుంటుంది. బాత్రూమ్స్ కూడా మొత్తం కూడా గ్రానైట్ అనేది వాడారండి. అలాగే ఇందులో మనకి ఒక బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగింది. చూసుకోవచ్చు అండి. మనకి బాల్కనీ ఏరియా చూసుకున్నట్టయితే మనకి 3 feet వరకు అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం చూసేది వెస్ట్ ఫేసింగ్ విల్లా కదండి. మనం ఒకసారి రోడ్ కూడా చూసుకుందాం. ఇక్కడ నుంచి 40 feet రోడ్ అండి. ఒకసారి ఓవరాల్ వ్యూ మొత్తం కూడా చూసుకుందామండి. ఈవినింగ్ టైంలో చూసుకున్నట్టయితే ఇది ఒక మంచి సిట్అవుట్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టీల్ రీలింగ్తో పాటు మనకి టఫ్ అండ్ గ్లాస్ అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే మనం సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి డోర్ అయితే వస్తుందండి. స్లైడింగ్ డోర్ కానీ లేకుంటే ఓపెన్ డోర్ అయితే రావడం జరుగుతుంది. యూపీసీ డోర్స్ వస్తుంది. ఇప్పుడు నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. మళ్ళొకసారి కూడా చూసుకుందాం ఓవరాల్గా. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకున్న ముందు ఈచ్ ఫ్లోర్ కూడా మనం చూసుకున్నట్టయితే లిఫ్ట్ ప్రొవిజన్ అనేది కూడా రావడం జరిగిందండి. అప్ టు మనకి 2nd floor వరకు కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో కూడా మనకి డబుల్ కాట్ మంచం అయితే ఈజీగా వేసుకోవచ్చండి. కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చండి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఈశాన్యంలో వెంటిలేషన్ పరంగా విండో, ఈ అవుట్ సైడ్ వాల్స్ మొత్తం కూడా మనకి 9 inches వాల్స్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇటువైపు కానీ లేదా ఇటువైపు కూడా మీ యొక్క ప్లానింగ్ తోటి డిజైన్ అయితే చేయించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది కూడా మనకి వెస్ట్రన్ స్టైల్ వస్తుంది. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి వార్డ్రోబ్స్ ఇదంతా కూడా చేసుకున్నా కూడా ఇది వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియాలో కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈశాన్యంలో వచ్చేసి మనకి ఓపెన్ స్పేస్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఇది చూసుకున్నట్టయితే మనకి 3 to 3.5 feet వరకు మనకి విడ్త్ అయితే రావడం జరిగింది. మళ్ళొకసారి కూడా ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు అండి. మనం ఇప్పుడు ఉత్తరం వైపు ఉన్నాం కదండి. ఈ బిల్డింగ్కు మనకి ఈ బిల్డింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి 6.5 feet వరకు మనకి డిస్టెన్స్ అయితే ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. వాస్తు ప్రకారంగా కూడా మీరు కూడా చూసుకోవచ్చు అండి. చాలా బాగా ప్లానింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు 2nd floor కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం 2nd floorలో ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియాకి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా సిట్అవుట్ ఏరియా ఉంటుందో మనకి 2nd floorలో కూడా మనకి అదే విధంగా సిట్అవుట్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకి సిట్అవుట్ ఏరియా నుంచి మనకి ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగిందండి. చూసుకోవచ్చు. ఇది కూడా మనకి 3 to 3.5 feet వరకు రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఈశాన్యంలో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఒక బెడ్రూమ్ రావడం జరిగిందండి. ఓవరాల్ వచ్చేసి మనకి 3 bedrooms అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇందులో కూడా మనకి డబుల్ కాట్ మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ ఉంటుందండి. సేమ్ యాస్టీస్గా మనకి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ప్లానింగ్ ఉంటుందో అదే ప్లానింగ్ అన్నది కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. క్రాస్ వెంటిలేషన్తో పాటు మనకి బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగింది. సేమ్ మనకి బాల్కనీ కానీ మనకి డ్రెస్సింగ్ ఏరియా కానీ వాష్రూమ్ కూడా మనకి సేమ్ అదే విధంగా ఉంటుందండి. ఏదైతే మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసామో సేమ్ అదే ప్లానింగ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఓవరాల్గా 3 bedrooms కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి ఒక హోమ్ థియేటర్ రూమ్ అన్నది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. అది కూడా ఒకసారి చూసుకుందామండి. అలాగే ఇక్కడ మన స్టేర్ కేస్ కూడా చూసుకోవచ్చు అండి. మనకి హైట్ కూడా తక్కువ ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మనకి స్టేర్ కి అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా విండో చూసుకోవచ్చు అండి. మనకి ఆల్మోస్ట్ 12 to 13 feet వరకు కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో అయితే ప్లానింగ్ చేయడం జరిగింది. ఓవరాల్ హౌస్ మొత్తం చూసుకున్న వాస్తు ప్రకారంగా బాగుంది కాబట్టి మనకి వెంటిలేషన్ గురించి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఇక్కడ మనం థియేటర్ రూమ్ అని చెప్పుకున్నాం కదండి. ఇది వచ్చేసి మనం థియేటర్ రూమ్ లాగానే లేదంటే బెడ్రూమ్ లాగానే కూడా వాడుకోవచ్చు. బెడ్రూమ్ లాగా వాడుకున్నట్టయితే ఓవరాల్గా హౌస్ మొత్తం మనకి 4 bedrooms అయితే రావడం జరుగుతుంది. ఈ రూమ్ని మనం థియేటర్ రూమ్ లాగా వాడుకున్నట్టయితే 6 recliner seats అయితే ఈజీగా వేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ప్రొజెక్టర్ కానీ లేదంటే పెద్ద సైజులో మనకి టీవీ యూనిట్ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విండో వచ్చేసి మనకి తూర్పు వైపు ఉంటుందండి. ఒకవేళ మనకి బెడ్రూమ్ లాగా వాడుకున్నట్టయితే ఈ విండో అయితే యూటిలైజ్ అవుతుంది. థియేటర్ రూమ్ లాగా వాడుకున్నాం అనుకోండి దీనికి మనం బ్లైండ్స్ వేసుకున్నట్టయితే సరిపోతుంది. ఇందులో కూడా మనకు ఒక వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ వస్తుంది. ఇది కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఒకవేళ బెడ్రూమ్ లాగా వాడుకున్నట్టయితే ఇక్కడ మనం వార్డ్రోబ్స్ ఇదంతా కూడా ప్లానింగ్ చేసుకున్నా కూడా మనకి వాకింగ్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా కూడా మీకు వీడియోలో మెన్షన్ చేశాను కదండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్ళి ప్రైజింగ్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా శివ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది.
సార్ ఇప్పుడు మనం ఓవరాల్గా ప్రాజెక్ట్ అంటే మనకి హౌసెస్ ఎప్పటి వరకు కంప్లీట్ చేసేయగలుగుతారు సార్? ఇంకో 3 months పడుతుందండి. అంటే ఈ స్టేజ్ నుంచి ఇంకా 3 months? 3 months పడుతుంది. చూసుకోవచ్చు అండి, మనకి ఇప్పుడు ఉన్న స్టేజ్ నుంచి ఇంకా 3 months వరకు అయితే మనకి హ్యాండ్ ఓవర్ అనేది కూడా చేపించడం జరుగుతుంది. అలాగే నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. కన్స్ట్రక్షన్ పరంగా కానీ అలాగే లొకేషన్ పరంగా కానీ ప్రాజెక్ట్ వచ్చేసి అయితే చాలా బాగుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేయాలనుకున్నట్టయితే శివసార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. సార్ ఇక్కడ మనకి ఇది కనిపించేది ఇదే కదా సార్ క్లబ్ హౌస్ వచ్చేసి? కనిపించేది క్లబ్ హౌస్ అండి. ఓకే, మనకి క్లబ్ హౌస్ ఎన్ని ఫ్లోర్స్ సార్ ఓవరాల్? ఇది మనకి 4 floors అండి. 4 floors. ఒకసారి మళ్ళొకసారి ఎమ్యూనిటీస్ చెప్తారా సార్, దాంట్లో ఏమేమి వస్తున్నాయో? జిమ్, ఇండోర్ గేమ్స్, డ్రైవర్స్ కి డార్మెటరీ, ఓకే, ఇంకా చిన్న హాల్, దాని తర్వాత ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్, ఓకే, స్విమ్మింగ్ గార్డెన్, ఓకే, రోడ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఓకే, చూసుకోవచ్చు అండి. మనకి ఏవైతే మనకి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా ఏవైతే డెవలప్మెంట్స్ కావాలనో గేటెడ్ కమ్యూనిటీలో అవన్నీ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే మనకి టీసీఎస్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది. కేవలం మనకి 800 meters అని చెప్పుకున్నాం కదండి. అలాగే ఒకసారి మన సరౌండింగ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి కూడా ఒకసారి సార్ నాటి కూడా తెలుసుకుందాం. సార్ ఇక్కడ మనకి దగ్గరలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు స్కూల్స్ చూసుకున్నట్టయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇండస్ వ్యాలీ, నాగార్జున, అన్ని విత్-ఇన్ 4 kilometer radius లో ఉన్నాయి. ఓకే, 4 to 5 kilometers. ఇక్కడ దగ్గరలో మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. మాంచెస్టర్ కూడా ఉంది. చూసుకోవచ్చు అండి, మనకి నంబర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పాటు అలాగే మనకి పబ్లిక్ స్కూల్స్ కూడా మనకి ఇక్కడ నుంచి అవైలబిలిటీ ఉంది. అలాగే మనకి కాలేజెస్ చూసుకున్నట్టయితే శ్రీ చైతన్య కానీ, ఎస్ఆర్ కానీ, అలాగే నారాయణ కానీ ఇవన్నీ కూడా మనకి దగ్గరలోనే అండి. అలాగే మనకి సాగర్ హైవేలో చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సార్ ఇక్కడ నుంచి మనకి గ్రాసరీ స్టోర్స్ ఇదంతా కూడా మనకి ఒక 1 kilometer radius లోనే ఉన్నాయి. జస్ట్ 800 meters ఆపోజిట్ లోనే ఉన్నాయి. అవును, అన్ని రతన్దీప్ కానీ వేరే గ్రాసరీ స్టోర్స్ కూడా నియర్ బై ఉన్నాయి మనకి. చూసుకోవచ్చు అండి, అంటే మనకి టీసీఎస్ ఆపోజిట్ లోనే మనకి రత్నదీప్ ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్స్ చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది బ్యాంక్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే మనకి త్వరలోనే మనకి ఇక్కడ ఒక మల్టీప్లెక్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. సార్ ఇది మనకి లోన్ ఎంత వరకు వస్తుంది సార్ మన ప్రాజెక్ట్లో? ఒకవేళ కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే 90% వరకు వస్తుంది. మన ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తుంది. చూసుకోవచ్చు అండి, మనకి ఇది వచ్చేసి హెచ్ఎండి అని మనకి రేరా సర్టిఫికేషన్ అనేది రావడం జరిగింది కాబట్టి మీ యొక్క ప్రొఫైల్ని బట్టి లోన్ అనేది రావడం జరుగుతుంది. ప్రొఫైల్ బాగుంది అనుకోండి, అప్ టు మనకి 90% వరకు కూడా మనకి ఈ ప్రాజెక్ట్లో మనకి లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. అన్ని కూడా మనకి ట్రిప్లెక్స్ విల్లాసే కదా సార్? అన్ని ట్రిప్లెక్స్ విల్లాసే. ఓకే, కన్స్ట్రక్షన్ ముందు చెప్పాను కదా, అంతా కూడా రెడ్ బ్రిక్. ఓకే, మీరు సొంతంగా కస్టమర్ ఎలా అయితే కట్టించుకుంటాడో మనం అదే విధంగా కన్స్ట్రక్షన్ ఉంది. చూసుకోవచ్చు అండి, క్వాలిటీలో కూడా మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చెక్ అనేది కూడా చేయించుకోవచ్చు అండి. ఇక్కడ నుంచి మనకి టీసీఎస్ జస్ట్ మనకి ఒక 800 meters అని చెప్పుకున్నాం కదండి. అలాగే మనకి మిగతా ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా మళ్ళొకసారి కూడా చెప్తానండి. మనకి ఫాక్స్కాన్ కానీ, అలాగే మనకి కేన్స్ కానీ, అలాగే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి కానీ, అలాగే మనకి వండర్లా నుంచి మనకి 4 Cityకి ఏదైతే రోడ్ వెళ్తుందో మనకి 300 feet రోడ్, అది వచ్చేసి మనకి అతి సమీపంలోనే ఉంటుంది. అలాగే మనకి తుక్కుగూడ నుంచి చూసుకున్నట్టయితే మనకి 4 City కూడా మనకి కనెక్టివిటీ అనేది కూడా ఉందండి. అలాగే మనకి ఈ సిటీ కూడా అంటే మనకి తుక్కుగూడ నుంచి చూసుకున్నట్టయితే ఈ సిటీ కానీ, అలాగే మనకి ఆ తుక్కుగూడ రోడ్లో చూసుకున్నట్టయితే నంబర్ ఆఫ్ ది మనకి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉన్నాయండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్టేట్ హైవేకి కానీ, అలాగే మనకి నేషనల్ హైవే కానీ అన్నిటి కూడా కనెక్టివిటీస్ అనేవి కూడా బాగుంటుంది. అలాగే మనకి హైటెక్ సిటీకి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 50 minutes డ్రైవ్లోనే మనకి హైటెక్ సిటీ వరకు కూడా వెళ్ళిపోవచ్చు అండి. అంటే మనకి గచ్చిబౌలి వరకు కూడా. అలాగే మనకి ఎల్బీనగర్ కూడా మనకి ఎంత డిస్టెన్స్ వస్తుందో ఒకసారి సార్ కూడా తెలుసుకున్నాం. సార్ ఇక్కడ నుంచి మనకి ఎల్బీనగర్ ఎంత వస్తుందని చెప్పి? ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ఎగ్జాక్ట్ 17 kilometers వస్తుందండి. 17 kilometers ఇక్కడ లొకేషన్ నుంచి. ఇక్కడ నుంచి మీరు ఈ లొకేషన్కి రావాలనుకున్నట్టయితే సార్ నంబర్ అనేది మీకు డిస్ప్లేలో ఇస్తున్నానండి. సార్కి కాల్ చేసినట్టయితే దగ్గర ఉండి కూడా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా చూపించడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్, ఏమో చెప్తున్నారు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనం దగ్గరలో ఉంటాం. అంటే మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ 18 kilometers డిస్టెన్స్లో ఉంటాం. అంటే మనకి ఎల్బీనగర్ చూసుకున్నట్టయితే అండి మనకు ఒక 1/2 hour డ్రైవ్ పడుతుంది. శంషాబాద్ చూసుకున్నట్టయితే ఒక 20 నుంచి 25 minutesలో మనకి శంషాబాద్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ విల్లాస్ యొక్క ఫ్లోర్ ప్లానింగ్ కావాలన్నా కూడా సార్కి కాంటాక్ట్ చేసినట్టయితే మీకు ఆ ఫ్లోర్ ప్లానింగ్ అన్నది కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సార్ మనకి ప్రైసింగ్ ఎంత చెప్తున్నారు అన్నది ఒకసారి చివరిగా చెప్పండి సార్. దీంట్లో 153 square yards నుంచి ఉన్నాయండి. ఓకే, 153 నుంచి 217 square yards వరకు ఉన్నాయి. ఓకే, మనకి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 2600 ఎస్ఎఫ్టీ నుంచి 3800 ఎస్ఎఫ్టీ వరకు ఉన్నాయి. ఓకే, వాళ్ళ బడ్జెట్ని బట్టి ప్లానింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ప్రైస్ వచ్చేసి చుట్టుపక్కల కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నాం. 6499, అంటే 6499 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. ఇది ఫిక్స్డ్ సార్, నెగోషియబుల్ ఉంటుందా? ఇది నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇది ల్యాండ్ లార్డ్ షేర్ కాబట్టి మీకు ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జిఎస్టీ అనేది ఉండదు.
జిఎస్టీ అనేది మినహాయింపు ఉంటుంది. జిఎస్టీ అనేది చూసుకోవచ్చు అండి. ప్రైసింగ్ అంత డీటెయిల్స్ కూడా మనకి ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా త్వరపడండి. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే కేవలం మనకి ఎన్ని విలాస్ అన్నారు సార్? 29 విలాస్. కేవలం మనకి 29 విలాస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.